ఏదైతే నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కోర్టులో హాజరుపరిచారో వైద్య పరీక్షల నిమిత్తం కోర్టులో హాజరుపరిచినప్పుడు సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగాయి. ఆ వాదనలో జడ్జి గారు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఈ కేసుని పూర్వపరాలు పరిశీలించి దాదాపుగా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అసలు ఈ కేసుని వైసీపీ తరఫున లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు తరఫున వాదించడానికి ఎవరిని పెట్టారంటే మన సుత్తివేలు సుధాకర్ రెడ్డిని పెట్టారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం లేదండి. ఎందుకంటే వయోభారం మీద పడినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని సాక్షి నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎందుకంటే గతంలో ఏ కేసు కూడా ఈ సుత్తివేలు సుధాకర్ రెడ్డి గెలిచినటువంటి దాఖలాలు లేవు. మీడియా ముందు ఓరక వరలటం తప్పనిచ్చి పెద్ద గొంతేసుకుని అరవటం తప్పనిచ్చి సామాన్య ప్రజల దగ్గర సెక్షన్ల గురించి మాట్లాడటం తెలిసినటువంటి వ్యక్తే కానీ కోర్టులో గెలిచినటువంటి దాఖలాలు లేవు. మామూలుగా సుత్తివేలు సుధాకర్ కేసు వాదిస్తున్నాడు అనగానే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా డిక్లేర్ అయిపోతారు. ఖచ్చితంగా 14 మామూలుగా అయితే ఒక వారం రిమాండ్ విధించే వాళ్ళని 14 రోజులు రిమాండ్ పడుద్ది అనేటువంటిది పక్కాగా అర్థమైపోతుంది. ఎందుకంటే గతంలో ఎన్ని కేసులు చూడలేదు. పొన్నవల్ సుధాకర్ వాదించిన ప్రతి కేసులో కూడా జడ్జి గారు రిమాండ్ విధించడం జరిగింది. అందుకని ఆయనకి రిమాండ్ స్టార్ అంటారు. రిమాండ్ స్టార్ సుత్తివేలు సుధాకర్ రెడ్డి. అది గతంలో ఆయన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే సెక్షన్స్ అన్ని అవపోసను బట్టి ఏ సెక్షన్ ఎక్కడ మాట్లాడో తెలియక గతంలో ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే ఆయన వాదించినటువంటి కేసుల దెబ్బకు ప్రభుత్వానికి చివాట్లు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాపం ఒక మంచి లాయర్ని పెట్టవచ్చు కదా, కావాలనే కొమ్మినేని శ్రీనివాసరావుని జైలుకు పంపించి ఆయన్ని వయోవృద్ధులుగా సాక్షి ఛానల్ నుంచి బయటికి పంపించడంతో పాటు ముసలివాడిని అరెస్ట్ చేయించి పగదీర్చుకున్నారు అనేటువంటి ఒక రివెంజ్ని ప్రజల్లోకి తీసుకెళ్లి సింపతిని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో కావాలని సుత్తివేలు సుధాకర్ని ఈ కేసు వాదించడానికి ఒప్పించుకున్నారు. సరే, మొత్తం మీద ఈ సుత్తివేలు సుధాకర్ న్యాయస్థానంలో వాదిస్తున్నప్పుడు జడ్జి గారుకి చాలా హెరిటేజ్ కలిగించే విధంగా వాదించాడు. ఎంతసేపు ఉన్న SC/ST అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టారు, అసలు పెట్టాల్సిన సంబంధం ఏంటి, ఎవడో మాట్లాడిన దానికి యాజమాన్యానికి ఆ యాంకర్కి ఏంటి సంబంధం అని పద్దాకలా ఇదే పాయింట్ ఆఫ్లో క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటే జడ్జి గారికి సీరియస్ అయ్యి జడ్జి గారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అందులో ఏంటయ్యానంటే, ముందు కొమ్మినేని శ్రీనివాసరావు గారితో జడ్జి గారు మాట్లాడుతున్నప్పుడు ఒక యాంకర్గా నీ బాధ్యతలు ఏంటో తెలుసా, షోని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత నీ చేతిలో ఉంటుంది. షోలో ఎక్కడ ఏదైనా దారి తప్పేటప్పుడు పరిస్థితి కనపడుతున్నప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అవతల వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు, దీన్ని ఎక్కడైనా కొంత దీని మీద ప్రభావం చూపుతుందన్నప్పుడు దాన్ని అవసరమైతే కట్ చేసి లైవ్ని నిలిపివేయాల్సినటువంటి బాధ్యత మీ చేతిలో ఉంటుంది. కానీ నువ్వు అలా చేయకుండా అతను వ్యక్తి వేసల రాజధాని ఎయిడ్స్ ఎక్కువగా ఉంది అమరావతి ప్రాంతంలో అని అతను మాట్లాడుతున్నప్పుడు అతనికి మేళవింపుగా అంటే అతన్ని సమర్థించే విధంగా నువ్వు ఉన్నావంటే లేదు సార్, నేను అసలు ఎప్పుడు సమర్థించలేదు సార్ అంటే వీడు సామాన్య ప్రజల ముందు సాక్షి ఛానల్లో డప్పు కొడతాడు కానీ జడ్జి గారి ముందు పెట్టలేడు కదా. అప్పుడు జడ్జి గారు ఒక లిటిల్ బిట్ వీడియో వేసి చూపించాడు మన కొమ్మినేనికి. అది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది కరెక్టే. కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ పాయింట్ అంటే అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తిని కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని గతంలో ఇలాగే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు కట్టడి చేసావు అంటే లక్ష్మీపార్వతి విషయం జరిగినటువంటి వీడియోలో కొమ్మినేని ఏం మాట్లాడాడో ఆ వీడియో కూడా వేశాడు. అంటే ఆ దానికి దీనికి ఏంటి, అక్కడ నువ్వు ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం నువ్వు అక్కడ మాట్లాడావు, ఇక్కడ కావాలనే ప్రజల్లోకి ఈ విషయాన్ని డ్యామేజ్ చేయాలనుకున్నావు కాబట్టి నువ్వు ప్రోత్సహించావు, ఆ వెకిలి నవ్వులు నవ్వావు అని చెప్పేసి మాట్లాడారు. ఆ వెకిలి నవ్వులు నవ్వి సమర్థించిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి మాట్లాడటంతో కొమ్మినేని నీళ్లు నవ్విలాడు. ఇక ఈ సుత్తివేలు సుధాకర్ని కూడా ఒక మాట మాట్లాడాడు, మీరు కేసు పూర్తిగా స్టడీ చేసి
దయచేసి మీరు ఇక్కడికి వచ్చి వాదనలు వినిపిస్తే బాగుంటుంది. అప్పటి నుంచి మీరేదో ఆగమేఘాల మీద కోటేసుకొని న్యాయస్థానానికి వచ్చేసి మాట్లాడితే కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉద్దేశపూర్వకంగానే ఆయన వ్యాఖ్యలు చేశాడు. అలాగే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యక్తికి ఇతను ఉద్దేశపూర్వకంగానే సహాయ సహకారాలు అందించాడు అని క్లియర్గా జడ్జి గారు చెప్పడంతో పాటు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నానని చెప్పినప్పుడు మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సంబంధించిన ఎందుకు ఇందులో పొందపరిచారని చెప్పి అడిగినప్పుడు అప్పుడు జడ్జి గారు సంబంధిత పోలీస్ ఎవరైతే ఈ కేసు ఫైల్ చేశారో వాళ్ళని కూడా ఈ కేసు మీద అడగటం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎందుకు మీరు ఇందులో పొందపరచాల్సిన అవసరం ఏముంది, అసలు ఏ ఉద్దేశంతో మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అన్నటువంటి చట్టాలను ఇందులో పెట్టారని చెప్పి కూడా న్యాయస్థానం పోలీసులను అడిగినప్పుడు ఇక్కడ పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ ఇవ్వాలి అని చెప్పి కూడా పోలీసులకి ఆదేశించడం జరిగింది. కాబట్టి నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ముఖ్యంగా రాజధాని అనేది 3 దళిత ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి రాజధాని ఒకటి. రెండవది ఏదైతే ఈ కేసుని సుమోటోగా స్వీకరించి ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా డైరెక్టర్గా ఉన్నటువంటి ఖమ్మంపాటి శిరీష ఉంది. కాబట్టి ఆమె మా మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా అతను వ్యాఖ్యలు చేశాడు. ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా కూడా అతను మాట్లాడాడు. ఎస్సీలు ఎక్కువగా ఇక్కడ నివసించే ప్రాంతంలో ఇక్కడ వేసల రాజధానిగా ఉంది అని చెప్పటం అనేది మా వ్యక్తిగత భావాలు దెబ్బతీసే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా రేపు పోలీసులు ఒకవేళ మేబీ ఈ వివరణ ఇచ్చుకున్నప్పుడు న్యాయస్థానం ఏం చేస్తా చూడాలి. కానీ అసలు ఈ సుత్తివేలు సుధాకర్ అది వన్ ఆఫ్ ద పాయింట్, అది పక్కకి వెళ్ళిపోవాలి. కానీ నాకు అర్థం కాంది, యాంకర్గా ఉండి అసలు జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుని యాంకర్ చేసింది ఎవరు? అసలు గతంలో ఆయన యాంకర్గా ఉన్నాడు, జర్నలిస్ట్గా ఉన్నాడు. ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేశాడు, వివిధ ఛానల్స్లో జర్నలిస్ట్గా పనిచేశాడు. తర్వాత ఎందుకు ఆ ఛానల్స్ అతను తీసేసిన తర్వాత అతను సాక్షిలోకి వెళ్ళిపోయి సాక్షిలో జర్నలిస్ట్గానే ఉంటూ ఈ లైవ్ షోకి యాంకర్గా వ్యవహరించాడు. అసలు యాంకర్గా కానీ జర్నలిస్ట్గా రెండూ చేసినట్టు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇది ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఈ వ్యాఖ్యల మీద దుమారం లేపిద్ది, పెద్ద ఎత్తున దుమారం లేసిద్ది అనే విషయం శ్రీనివాస్ తెలియదా? ఇన్నేళ్ళ జర్నలిజం అనుభవం మీద తెలియదా? తెలిసి కూడా అగ్గిలో ఆజ్యం పోసినట్టు వెకిలి నవ్వులతో ఆయన సమర్థించిన మాట వాస్తవమే కదా. మన నిన్నటి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, పేటీఎం బచ్చాగాళ్ళు అందరూ మీడియా ముందుకు వచ్చి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడిన దానికి వ్యక్తిగతంగా ఏం సంబంధం, సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం, కొమ్మినేని శ్రీనివాసరావుకి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు లైవ్ డిబేట్ చేసింది ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావు. అక్కడ ఏదైనా ఒక పరిస్థితి అదుపు తప్పితే అక్కడతో ఆపాల్సిన బాధ్యత ఎవడుతుంది? యాంకర్ బాధ్యత. ఒకవేళ యాంకర్ కట్టడి చేస్తున్న అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు దాన్ని కట్ చేసి టెలికాస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరి చేతిలో ఉంది? సాక్షి చేతిలో ఉంది. కానీ ఇవన్నీ విస్మరించేసి మీరు లైవ్ టెలికాస్ట్ చేసేసి యాజమాన్యాన్ని మాకేం సంబంధం లేదు, యాజమాన్యం బహిరంగంగా తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, కావాలనే మీరు రాజకీయం చేస్తున్నారు అంటే ఇదేంటి? మీరు పిచ్చోళ్ళ ప్రజల్ని పిచ్చోళ్ళు చేయాలని చూస్తారా? న్యాయస్థానాలను పిచ్చోళ్ళు చేయాలని చేస్తారా? కోర్టుల్లో ఉన్నటువంటి జడ్జిలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు అనేటువంటి ఇది వాస్తవ విషయం. సో జడ్జి గారు కూడా ఈ క్వశ్చన్స్ అనడంతో మన కొమ్మినేని అలాగే మన రిమాండ్ స్టార్ సుత్తివేలు సుధాకర్ రెడ్డి ఇద్దరు కూడా నీళ్లు నమ్మారు. సో ఇక్కడ చాలా వాస్తవ విషయాలు ఏంటంటే ఇదంతా స్క్రిప్టెడ్గా ఆర్గనైజర్స్గా నడపబడినటువంటి ఒక షో. ఇది 100కి 100% ముందే పథకం ప్రకారం రాసుకున్నటువంటి స్క్రిప్ట్ అనేది వాస్తవ విషయం. ఈరోజు ఇది హైలైట్ అయ్యి మొత్తం మీద సాక్షికి అలాగే వైసీపీకి చెడ్డ పేరు రాబోతుంది అనగా అంటే తెలివిగా తప్పించుకోవడం కోసం ఈ నెపాన్ని కేవలం ఎవరో కృష్ణంరాజు మీద వేసి అక్కడితో చేతులు దులుపుకోవాలని చూశారు. కానీ ఇక్కడ A1గా కృష్ణంరాజు, A2గా కొమ్మినేని శ్రీనివాసరావు, A3గా సాక్షి యాజమాన్యాన్ని పొందపరిచినప్పుడు ఈ ముగ్గురు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎస్సీలను అవమానపరిచే విధంగా వాడు మాట్లాడారు అనేటువంటిది ఆమె కంప్లైంట్లో పొందపరిచారు. కాబట్టి ఆ కంప్లైంట్ బేస్ చేసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వాళ్ళ సెక్షన్స్ని అక్కడ పెట్టాల్సి వచ్చింది అనేది రేపు పోలీసులు చెప్పబోయే వెర్షన్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనా మన సుత్తివేలు సుధాకర్ ఇప్పటిదాకా ఒక్క కేసుని కూడా కనీసం ఖైదీలకు వాళ్ళని కాపాడిన పరిస్థితి లేదు. మనోడు వాదిస్తున్నాడంటేనే ఆల్రెడీ జడ్జిమెంట్ డిక్లేర్ అయిపోయింది. 14 రోజులు రిమాండ్ విధించడానికి జడ్జి గారు సంసిద్ధమై ఉన్నారు. ఎందుకంటే మనోడు జడ్జిని కూడా ఇరిటేట్ కలిగించి చివరికి అబ్బాయి తొందరగా ముగిచ్చేసి ఇక్కడ వెళ్ళిపోతే బాగుండేది, సుత్తి కొడతా ఉంటాడు అనే పరిస్థితిలో మన సుత్తివేలు సుధాకర్ గారి వాదనలు ఉంటాయి. కాబట్టి సో మొత్తం మీద ఈ కేసుతో కూడా
సుత్తివేలు సుధాకర్కి డిక్లరేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన కేసు వాదిస్తే ఎవరికైనా రిమాండ్ వెళ్లాల్సిందే, రిమాండ్కి వెళ్ళేదాకా ఆయన కేసు వదలడు అనేది మాత్రం క్లారిటీగా పిచ్చ క్లారిటీ అయిపోయింది అనేది మాత్రం వాస్తవం.